ధనుసు రాశి వారికి శని భగవానుడి యొక్క సంచార స్థితి అనుకూలంగా లేనటువంటి కాల సమయంలో 6వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢ మాస కృష్ణపక్ష బహుళ అష్టమి గురువారము భరణి నక్షత్ర సందర్భంగా కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరవుడికి ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో కపాల కాలభైరవ స్వామికి స్మరణ ధ్యానము దీపం వలన కుష్మాణ దీపంలో నింబకుష్మంలో దీపాన్ని పెట్టి భైరవ స్వామిని స్మరణ చేయడం వలన వీటితో మీరు దిష్టి తీయించుకోవడం వలన సకల దోషాలు తొలగి వ్యక్తిగతమైనటువంటి నరదృష్టిని శత్రు ప్రభావాలను నరఘోషను ఈతి బాధలను ఆర్థిక ఇబ్బందులను తొలగించుకొని అపార కుబేర తత్వానికి ఈ ధనుస్సు రాశి జాతకులు కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. కనుక ఆషాఢ మాసంలో ఉండబడినటువంటి కపాల కాళ భైరవ స్వామికి స్మరణ వలన ఆ ఇంద్రుడు దేవలోకాన్ని ఎలా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎలా పాటించారో మీరు కూడా అలాంటి ఐశ్వర్యం పొందుతారు అని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.